హలో అండి. ఈరోజు మనందరికీ ఎంతో ఇష్టమైన పెసరట్టు ప్రిపరేషన్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా అయితే ఒక బౌల్లో 2 గ్లాసుల పెసరపప్పు, ఒక గుప్పెడంత రైస్ తీసుకొని వాటర్ వేసుకోవాలి. బాగా 2-3 సార్లు అయితే కడగాలండి. వెంటనే ఒక నైట్ మొత్తం నానబెట్టాలి. ఒక 7-8 గంటలు మాత్రము. ముందుగా ఇలా శుభ్రంగా 2-3 సార్లు అయితే కడుక్కోవాలి. బాగా కడిగిన తర్వాత ఒక 7-8 గంటలు అయితే నానబెట్టుకొని మంచి వాటర్ పోసుకొని నైట్ అంతా నాననివ్వాలి. అది ఎంత మంచిగా నానితే అంత బాగా వస్తుందండి. దోశ కూడా మంచిగా అయితే నానాలి. ఆ తర్వాత మనం వాటర్ అయితే వేసుకొని మూత పెట్టి పక్కనైతే పెట్టేసుకుందాము. చక్కగా అయితే నానిపోతుందండి పొద్దున వరకు. ఇలా నానిన పప్పు రైస్ని కలిపి మనం కొంచెం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. అదే వాటర్ని పోసుకొని పట్టుకోవాలండి. ఎందుకంటే ఆ వాటర్లో పప్పు అది నానుతుంది కాబట్టి ప్రోటీన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ వాటరు ఏదైనా సరే అండి, మనం దోశలలో కానీ ఇడ్లీకి కానీ నానబెట్టుకునేటప్పుడు మనం అలాగే నానబెట్టిన వాటర్తో పట్టుకోవాలి. ఇలా మెత్తగా అయితే కొంచెం సాల్ట్ కూడా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు ఎంత చక్కగా మన దోశకు కావాల్సినంత, అది మరి చిక్క కాదు మరి పలచగా కాకుండా సరిపోయే విధంగా అయితే కలుపుకుందాము. ఇప్పుడైతే పెనం పెట్టుకోవాలి. చక్కగా పెనం వేడైన తర్వాత ఇలా దోశను అయితే పోసుకుందాము. చాలా బాగుంటుందండి. ఎంతో హెల్దీ ఫుడ్ ఇది పెసరట్టు. మంచి ఉప్మాతో కానీ ఇలా చేసుకోవచ్చు. ఇలా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నెయ్యితో కాల్చుకుంటే చాలా బాగుంటుంది. కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని కూడా ఇలా వేసుకోవచ్చు. లేదు ఇంకా మసాలా కూడా కలుపుకొని కూడా వేసుకోవచ్చు, మసాలా దోశ లాగా. నేనైతే ఓన్లీ ఆనియన్ దోశ అయితేనే వేస్తున్నా. ఇది ఒక సైడ్ కాలుస్తే సరిపోతుందండి. చూసారా ఎలా మంచిగా రోస్ట్ అయిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం తీసుకుందాము. ఇలాగే మరొక దోశనైతే పోసుకోవాలి. దీన్ని పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. దానైతే నేను మార్చిన కారం అయితే చేశానండి ఎండుమిర్చితోని. అదైతే సరిపోతుందని అలా ఉల్లిగడ్డలు వేసుకొని చక్కగా వేడి దోశల్ని మనం కారంతో తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ ఫుడ్ కూడా. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకేనా? ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. చూసారు ఎంత ఎర్రగా వచ్చాయి. అబ్బా చూస్తూనే నోరు ఊరుతుందండి. అగో చూడండి, ఈ కారంతో తింటే వేడిగా ఈ చల్లగా వర్షాలు పడుతున్నాయి తింటే ఎంతో బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. వేడి పెసరట్టు రెడీ. ఇంకా తినటానికైతే సిద్ధం. ఓకేనా అండి?